శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయి మాస్టర్ స్మృతులు 2వ భాగము, దివ్యమూర్తి, పేజీ నంబర్ 80. శ్రీ పి విజయ్ కుమార్. ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః. ఓం శ్రీ అలవేలు మంగ సహిత భరద్వాజ గురువే నమః. చింతనకు వ్యక్తం చేయటానికి వీలు లేనిది నిర్గుణము, వ్యక్త రూపంలో సగుణము, సమస్త జగత్తుకు ఆధారమైనదిగా గురుతత్వమని శ్రీ గురుగీత చెబుతుంది. ఆచార్య భరద్వాజ గారి విషయంలో ఇది ఎంతో సత్యము. బ్రహ్మానందము, కేవలం జ్ఞానమూర్తి, నిత్యబోధం, చిదానందం అన్న పదాలు వారికెంతో అన్వయిస్తాయి. మాస్టర్ గారు విద్యానగర్ కాలేజీలో లెక్చరర్గా చేసేటప్పుడు శ్రీ పి విజయకుమార్ వారికి ప్రత్యక్ష శిష్యులు. వీరి ఊరి నుంచి ఉదయాన్నే వచ్చి ఊరకనే బస్టాండ్లోనో లేదా అటు ఇటు తిరుగుతూనో పొద్దుపుచ్చక మాస్టర్ గారి గదికెళ్ళి వారి సమక్షంలో ఉండి వారు చేసే నిత్య పూజలు చూస్తూ, వారు వినిపించే మహాత్ముల చరిత్రలు, వారు చెప్పే అనుభవాలు వింటూ, చిన్న వయస్సులోనే ఇంట్లో బయట కాలేజీలో వారితో ఎక్కువ కాలాన్ని గడుపుతూ మాస్టర్ గారి దైనందిన జీవిత విధానాన్ని గమనిస్తుంటే వారికి అనిపించేదట, సాయినాథునికి మాస్టర్కి భేదం లేదు, వారు సాయినాథుని అంతటి మహా చైతన్య స్వరూపులే అని. సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అన్నట్లు వారి దర్శన స్పర్శనలతో తన జీవితాన్ని మాస్టర్ గారిచ్చిన స్ఫూర్తితో వీరెంతో మంది సాధు సత్పురుషులను సందర్శించుటమే కాక వారికెంతో సేవ కూడా చేసుకున్న ధన్యజీవి. వీరి జీవిత సహచారి కూడా మాస్టర్ గారి శిష్యురాలే కావటం వీరి అదృష్టము. ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ వీరికి, వీరి కుటుంబానికి మాస్టర్ గారినే కేంద్ర బిందువు చేసుకుని తమ జీవితాన్ని చరితార్థం చేసుకుంటున్న వీరు మాస్టర్ గారు తమ శ్రేయస్సుకై అందించిన అనుభవాలను, మాస్టర్ గారి గురించిన అనేక విశేషాలను, తాను సందర్శించుకున్న మహనీయుల గురించిన విశేషాలను, మాస్టర్ గారి సూచనల మేరకు తమ డైరీలో పొందుపరుచుకున్న కొన్ని సంఘటనలను, సందేశాలను మనందరికీ సాటి గురుబంధువుగా ఎంతో ప్రేమాభిమానాలతో ఆనందంగా అందిస్తున్నారు. విద్యానగర్ కళాశాలలో చదివేటప్పుడు నేను మరికొంతమంది మా ఊరి నుండి ఉదయాన్నే బయలుదేరి 7:30 గంటలకల్లా విద్యానగర్లో మాస్టర్ గారి రూమ్కి వెళ్ళి కూర్చుండేవాళ్లము. సరిగ్గా అదే టైంకి మాస్టర్ గారు స్నానం చేసి ప్రతిరోజు పూజ చేసేవారు. ఆ పూజ చూస్తూ కూర్చుండేవాళ్లము. పూజ అయిపోయిన తర్వాత ప్రసాదం ఇచ్చేవారు. ఇది మా రొటీన్ అయిపోయినది. ఆ తర్వాత విరామ సమయంలో బస్సు లేటుగా వచ్చే సమయాలలో మాస్టర్ గారి ఇంటికి పోయి కూర్చుంటే సాయి లీలలు వినిపిస్తూనో, నిత్య జీవితంలో తన అనుభవాలు చెప్తుంటే, లేదా ఇతరత్రా మహానుభావులతో తనకున్న అనుభవాలు చెప్తుంటే వింటూ సత్కాలక్షేపం చేస్తుండే వాళ్ళము. ఆ సాయి లీలలు వినగా వినగా మాకు ఏమి అనిపించేదంటే, మాస్టర్ గారి తోటి సన్నిహితంగా ఉండటం వలన మాలో శక్తి పెరుగుతున్నట్లుగా ఉండేది. మాకు ఆంతర్యంలో ఎన్నో అనుభవాలు, అనుభూతులు ఏర్పడ్డాయి. పోను పోను మాస్టర్ గారికి సాయికి మధ్య ఎలాంటి భేదం లేదు అనిపించేది. మాస్టర్ గారు వ్యక్తిగా మన మధ్యలో కాలేజీకి వచ్చి పాఠాలు చెబుతున్నా కూడా ఆయన సాయి అంత చైతన్య స్వరూపులే అన్న భావం ఏర్పడింది. వారి మాట, కదలిక చైతన్య స్వరూపంగా తోచేవి. నిరాడంబరమైన వారి జీవితము విస్మయం కలిగించేది. పడుకునేందుకు వారికి చాప, తల కింద ఆక్స్ఫర్డ్ డిక్షనరీ మాత్రమే ఉంచుకునేవారు. ఇప్పుడు తపోవనం అనబడే హాలుకి ఈశాన్యం వైపున చెక్క అల్మరా, అందులో అన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు ఉండేవి. ఉత్తరాలు వస్తే చదివి చాప క్రిందకి నెట్టి వచ్చిన ఉత్తరాలకి వెంటనే ప్రత్యుత్తరం ఇచ్చేవారు. ఎవరైనా వారి గదికి వస్తే సంక్షిప్తంగా బాబా గురించి చెప్పి వారిని ఆధ్యాత్మికత వైపు మనసు మరలేరా చేసేవారు. ఎంతో పూర్వపుణ్యం ఉంటే గాని వారి గదికి రాలేమో అనిపించేది. ఒక్కసారి వారు మధురవాక్కులు విన్న తరువాత వారు బాబాకు అంకితమైనట్లే. వారు సర్వజ్ఞులు. అందరి హృదయాలు వారికి తెరిచిన పుటల వంటివి. వచ్చేవారు ఎలాంటి భావాలతో వస్తారో వారికి ముందే తెలుసు. మరుక్షణం ఏమి చేయబోతారో కూడా వారికి తెలుసు. అయినా ఇవేమీ పట్టించుకోక వారి
తపోబలంతో వారిని సన్మార్గంలో నడిపేవారు. వారి దగ్గరకు వచ్చే వారిలో పామరుల దగ్గర నుండి పండితుల వరకు ఎంతోమంది ఉండేవారు. ఎవరికి తగ్గ స్థాయిలో వారికి చెప్పటమే మాస్టర్ గారి నైపుణ్యత. సామాన్యంగా ఉపాధ్యాయుడిగా గృహస్థుగా కనిపించే మాస్టర్ గారి గురించి ఒక్కొక్కరు వారి స్థాయిలో అర్థం చేసుకునేవారు. ఎంత అర్థం చేసుకోవాలనుకున్నా వారు అర్థం కారు కదా. కారణం స్థూలంగా వారు భరద్వాజ మాస్టర్ గారు. ఆంతర్యంలో వారు నిత్యం, శుద్ధం, నిరాభావం, నిరాకారం, నిరంజనం, నిత్యబోధం, చిదానందం అని ఎంతమంది గుర్తించగలరు? ఆ స్థాయిలో ఉన్న మహాత్ములైతే తప్ప ద్వైత స్థాయిలో ఉన్నవారు ఎవరూ వారిని గుర్తించలేరు. అందుకే శ్రీకాళహస్తి గోపాల్ బాబా భరద్వాజ్ భగవాన్ హై అని, గుళవణి మహారాజు సాయిబాబా కా బేటా అని, ఇక్కడ బాబా ఎవరు, నా శిష్యులని చెప్పుకోగలిగేది అనే విషయాన్ని గుర్తుకు తెచ్చుకుంటే బాగుంటుంది. అందుకే బాబా వారికి భరోసా ఇచ్చారు. గురువు లేరని ఎందుకు బాధపడతావు, నీకు నేనున్నాను అని. శ్రీ అఖండానంద సరస్వతి స్వామి మనము లోకాలని సన్మార్గంలో నడిపించటానికే వచ్చామని, నాగమునీంద్ర స్వామి ఈయన ఎంతో మంది ఎన్నో గొర్రెలను కాలువ దాటించేవారయ్యా అని, శ్రీమతి రేవతమ్మ జ్ఞాని అని, శ్రీ అనసూయ మాత ఋషి అని, శ్రీ గులాబ్ బాబా తలకు గుడ్డ కట్టుకుంటే అచ్చం బాబానే అని, సుధీంద్ర బాబు గారు నేను ఇనుప కడ్డీ అయితే ఆయన బంగారం కడ్డీ అని, మీనన్ గారు ఒక మహనీయుడు భరద్వాజ ఈజ్ భరద్వాజ అని ప్రశంసించారు. అవధూత చూటమ్మ అయితే వారికి పాదాభివందనమే చేశారు. ఆనందమాయి అమ్మ వారిని తమ సన్నిధిలో ఉంచుకొని ఎంతో తృప్తి గావించారు. కడప అవధూత మాస్టర్ గారు నిల్చున్నట్లే నిల్చుని మమ్ములను ఎంతో అనుగ్రహించారు. మహాత్ముల దర్శనానికి వెళ్ళేటప్పుడు ఆచార్యుల వారి ఆశీస్సులు తీసుకుని వెళ్తే వారి పరిపూర్ణ ఆశీస్సులు లభించేవి. రామభక్తులైన రంగన్న బాబు గారు మాస్టర్ గారిని వారి తల్లిగారి సంవత్సరీకానికి వచ్చి ఆదరించారు. పిలవకనే నారాయణ మహారాజు గారు, శీలం అమ్మ, రామిరెడ్డి తాత మాస్టర్ గారింటికి వచ్చి ఆశీర్వదించారు. రామిరెడ్డి తాత గారిని దత్తస్వామి ఎక్కడ ఉన్నారు అని అడిగితే, ఇప్పుడు మనం వచ్చిన వారింట్లోనే కదా అన్నారంటే దీని అర్థం ఏమిటి? భరద్వాజ గారు సాక్షాత్తు దత్తాత్రేయులే కదా. చీరాల స్వామి, ఆ తెల్లస్వామి ఎప్పుడు వస్తారు అని మాస్టర్ గారి గురించి చుట్టుప్రక్కల వారిని పదే పదే అడుగుతూ వారికై ఎదురు చూచేవారు. అంటే మన ఆచార్యుల వారు ఎంతటి వారై ఉండాలి. శ్రీ పాకలపాటి గురువు గారికి సాక్షాత్తు విశ్వస్వరూపులుగా స్వప్న దర్శనం ఇచ్చిన మాస్టర్ గారిని ఏమని వర్ణించగలము? వారు అవాగ్మాన గోచరులు. శ్రీ పుట్టపర్తి సాయిబాబా దగ్గరకు మాస్టర్ గారు వెంకటేశ్వరరావు అనే ఒక నాస్తికుడిని తీసుకుని పుట్టపర్తికి వెళ్లారు. బాబా వీరిద్దరినీ ప్రత్యేకంగా కబురు చేసి పిలిపించుకుని వెంకటేశ్వరరావు పుట్టపూర్వోత్తరాలు చెప్పి ఆస్తికుని చేశారు. ఆయన మహిమకు అబ్బురపడిన వెంకటేశ్వరరావు బాబాను ఒక ఫోటో అడిగారు. వారు మహిమతో రేకు మీద ముద్రించబడిన తన ఫోటో ఇచ్చారు. మన మాస్టర్ కూడా తమకు ఒక ఫోటో ఇమ్మని అడిగారు. అంతటా బాబా తన నోటి మీద చెయ్యి ఉంచుకుని, నువ్వు నా ఫోటో అడగటమా అని మరో ఫోటో మాస్టర్ గారికి ఇస్తూ, నీవు పరిపూర్ణంగా షిర్డి సాయినాథుని అధీనములో ఉన్నావు, తప్పు చెయ్యాలని అనుకున్నా చెయ్యలేవు అన్నారు. సాయినాథుడంటే చైతన్య స్వరూపమే కదా, పరబ్రహ్మమే కదా. అంటే ఆచార్యుల వారి ప్రతి మాట, ప్రతి కదలిక, హావభావాల్ని ఆ పరబ్రహ్మవే కదా. అందుకే ఋగ్వేదంలో చెప్పబడిన యతీనాం బ్రహ్మభవతి సారథి అన్నది ఆచార్యుల వారికి పరిపూర్ణంగా వర్తిస్తుంది. అంతేకాక భరద్వాజ మాస్టర్ గారు వ్రాసిన శ్రీ అక్కలకోట స్వామి చరిత్ర వ్రాత ప్రతులను తీసుకొని అంతా బాగుంది బంగారు అన్నారు. ఆచార్యుల వారు గణేష్పురి వెళ్ళినప్పుడు ఎవరికి రాత్రులు ప్రవేశం ఇవ్వని అనసూయ ఆశ్రమంలో రాఖాడి బాబా గారు ఆశ్రయమిచ్చి ఎంతో ఆదరించారు. మాస్టర్ గారు సమాధి అయిన తరువాత ఒక మహనీయురాలు ఉత్తర దేశము నుండి సంచరిస్తూ వచ్చి మాస్టర్ గారి స్వగృహమునందు హారతి ఇచ్చి వెళ్ళారంటే దీని అర్థం ఏమిటి? అందుకే మాస్టర్ గారు మహాత్ముల ముద్దుబిడ్డడు, సద్గురువుగా అవతరించిన దత్తమూర్తి. కాకపోతే ఎక్కడో అడవుల్లో ఉన్న పాకలపాటి గురువు గారు ఆచార్యుల వారిని దర్శించాలని విశాఖపట్నంలోని కృష్ణమాచార్యుల గారింటికి రావడం ఏమిటి? కృష్ణమాచార్యుల గారికి కూడా తెలుసు ఈ విషయము. అందుకే ఆయన గూడూరులో ఉపన్యసిస్తూ తన సోదరుడు భరద్వాజ గురించి, మేము ఎవ్వరిని అర్థించనక్కర్లేదు, మా చేతులు ఎప్పుడూ ఒకరికి భిక్ష పెట్టేవే అని అన్నారు. ఆ మహిమకంతటికి కారణం తమ తండ్రి గారైన శ్రీ అనంతాచార్యుల వారిదేనని వారికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. శ్రీ గొలగమూడి వెంకయ్య స్వామి ఆచార్యుల వారి దగ్గర నుండి వెళ్ళిన వారి అందరినీ ఎంతో ఆదరించి
ఆశీర్వదించేవారు. పైగా భరద్వాజ గారి దగ్గర నుంచి వచ్చేవారు ఏమి అడగరయ్యా అన్నారంటే మాస్టర్ గారు తన సన్నిధిలో వారిని ఎంతటి పరిణితి తీసుకొచ్చినట్లు. ఎంతోమంది వారి లౌకిక కోరికలతో పోతే మాస్టర్ గారి దగ్గర నుంచి పోయేవారు వారి సత్సంగ సభ్యులకు భక్తి, జ్ఞానము, గురువుల పట్ల ప్రేమ, విశ్వాసాల కోసమే ప్రార్థించేవారు. ఇవి అన్నీ నాకు తెలిసినంత మాత్రమే. ఇంకెంతమంది మహాత్ములు ఆదరించి గౌరవించారో కదా. అప్పుడు నిజంగా ఈయన ఆ స్థితిలో ఉన్నారా అని వారిని గమనించటానికి ప్రయత్నించేవాడిని. ప్రతి చిన్న విషయాన్ని మీరు అది ఎందుకు చేస్తున్నారు, ఇది ఎందుకు చేస్తున్నారు అని అడిగేవాడిని. తర్వాత అక్కడ విన్న విషయాలను మేము మర్చిపోయినా మాస్టర్ గారు మాకు గుర్తు చేసేవారు. తర్వాత ఎక్కడన్నా తప్పటడుగులు వేస్తే దాన్ని ఆయన ఖండించేవారు. ఈ విధంగా మాకు ఏ సమస్య వచ్చినా ఆయనకు చెప్పుకుంటే వెంటనే ఇదంతా మనది శరీరానికి మురికి పడితే స్నానం చేస్తే ఆ మురికి అంతా పోయి ఫ్రెష్గా ఎలా ఫీల్ అవుతామో, లోపల ఉన్నటువంటి మానసిక మాలిన్యం పోయి మనసంతా హాయిగా ఉండేది. అలాగే ఎప్పుడన్నా కోపం వచ్చినా లేదా కొంచెం కోపం వచ్చే పరిస్థితి ఏర్పడినా, ఆవేశంగా పోయినా కాసేపు మాస్టర్ గారు మాట్లాడేవారు కాదు. కొంచెం సేపైనా తర్వాత ఎలా ఉందో అనేవారు. దాంతో కోపం అంతా పోయేది. విద్యానగర్లో ప్రతిరోజు వారు చేసే పూజలోనే కాక సత్సంగంలో కూడా పాల్గొనేవాడిని. వారెన్నో సద్గ్రంథాలు ప్రత్యేకించి బాబా చరిత్ర చదివి వివరించేవారు. అందులో బాబా సర్వజ్ఞత్వ, సర్వవ్యాపకత్వ, సర్వశక్తిమత్వాల గురించి విని చాలా పులకరించేవాడిని. అలా సత్సంగాలలో పాల్గొంటూ వారికి సన్నిహితం కావటం వలన పైన చెప్పిన లక్షణాలన్నీ ఆచారుల వారిలో ప్రకటమవుతుండేవి. ఎవరో వారిని ప్రార్థిస్తే ఇక్కడ తమ గదిలో వారి విచిత్ర వైఖరి కనపడేది. ఎందుకు సార్ అలా అన్నారు అని అంటే, అక్కడ ఫలానా వారు ఫలానా కారణంగా బాధపడుతున్నారు, ఆ ఆపదలో నుండి వారిని కాపాడుతున్నాననేవారు. నాగూర్ రెడ్డి తన వివాహానికి రమ్మని ప్రార్థించాడు. మాస్టర్ గారు ఏదో వ్రాసుకుంటున్నారు. ఉన్నట్టుండి కొన్ని అక్షింతలు తీసుకుని బాబా పటం ముందు ఉంచి లగ్నపత్రికపై వేశారు. ఏమిటి సార్ ఉన్నట్టుండి అక్షింతలు ఎక్కడ వేశారంటే, ఇప్పుడు నాగూర్ రెడ్డి మాంగళ్య ధారణ జరుగుతుంది కదా అని అన్నారు. ఒకరోజు మాస్టర్ గారు 3 గంటలైనా భోజనానికి రాలేదు. సామాన్యంగా వారు మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్యలో భోంచేసేవారు. సార్ భోజనానికి టైం అయింది అంటే వస్తున్నా అంటారే గాని రారు. 3 గంటలకు వడ్డించమన్నారు. ఏం సార్ ఈరోజు ఇంత లేటు అంటే, అక్కడ షిర్డీలో నాగేందర్ రెడ్డి డబ్బులు లేక భోజనం చేయలేదురా, ఇప్పుడే ఎవరో భోజనం టికెట్ ఇచ్చి భోజనం పెట్టించారు అన్నారు. భక్తులు ఇంట్లో పస్తులు ఉండరు అన్నమాట ఎంత నిజమో, భక్తులు ఇంట్లో పస్తులుండరు అన్నమాట ఎంత నిజమో. ప్రక్క ఊరిలో ఉన్న 2 సత్సంగ సభ్యులు పేకాట ఆడుకొని సత్సంగానికి వచ్చారు. అప్పుడు మాస్టర్ గారు మిలారేపా చరిత్ర చదివి వినిపిస్తూ ఉన్నారు. వారు రాగానే పుస్తకం చదవటం ఆపి వారిని చూస్తూ, మిలారేపా ఎప్పుడూ పేకాట ఆడలేదు అంటూ జీవితాన్ని సద్వినియోగపరచుకోవటం ఎలానో చెప్పారు. సత్సంగం అయిన తరువాత వారు చెబితే తప్ప మాకు అర్థం కాలేదు అసలు విషయము. వారి సత్సంగంలో ఎందరికో వారిలో ఉన్న సంశయాలు అడుగకనే సమన్వయపడేవి. కొన్నిసార్లు వారి మౌనమే భక్తుల బాధలను, సంశయాలను తీర్చేవి. గురోస్తు మౌన వ్యాఖ్యానం, శిష్యోస్తు చిన్న సంశయ అన్నది ఎంతో మంది అనుభవం. మన సంశయాలను వారికి చెప్పనక్కర్లేదు. వారి సన్నిధిలో కూర్చుంటే వాటికి అవే సమన్వయపడేవి. వాచా అవసరమైతే చెప్పేవారు. ఏమిటంటే సత్సంగంలో ఎంతమంది ఉన్నా వారి సంశయాలకు సమాధానం వచ్చేది. సత్సంగం నుండి బయటకు వచ్చిన తరువాత అక్కడ భక్తులు చెబితే తెలుస్తూ ఉండేవి ఈ విషయాలు. ఎవరు ఎలాంటి ప్రశ్న అడిగినా తడుముకోకుండా సమాధానం ఇచ్చేవారు. ప్రశ్న వేసి అసంపూర్తిగా వెళ్ళిన వారిని ఎవరినీ చూడలేదు. ఋతంబర ప్రజ్ఞ అంటే ఏమిటో అనుకునేవాడిని. మాస్టర్ గారిని చూచిన తర్వాత ప్రస్ఫుటమైనది దాని భావము. మానవ మేధస్సులకు, సృష్టికంతటికి ఆధారమైన సృజనాత్మకత ఏ స్థాయిలో వారికి ఆ స్థాయిలో ప్రకటమవుతూ ఉండేది. పామరులు వచ్చి కష్టాలు చెప్పుకుంటే బాబా వారికి ఆ స్థాయిలో బాబా పటము ఇచ్చి రోజు అగరవత్తి వెలిగించి దండం పెట్టుకో అనేవారు. వాడు ఆ పని చేయగలిగితే వాడి కష్టాలు గట్టెక్కినట్లే. చరిత్ర చదువుకోగలిగిన వారికి బాబా చరిత్ర పారాయణం వారానికి ఒకసారి చేస్తే అంతా ఆయన చూచుకుంటారని, కొంతమందికి పారాయణం చేస్తూ వారికి ఇష్టమైన పదార్థాన్ని వదలమని, ఆధ్యాత్మికత ఎందు ఉత్సాహం ఉన్న వాళ్ళకి ఆసన ప్రాణాయామాలు దగ్గర నుంచి సాధనలో మెళుకువలు, మనసును నిగ్రహించుకునే మార్గాలు, మహాత్ముల దర్శనము, ఎప్పుడెప్పుడు వాళ్ళ
మనసులో వచ్చే వైకల్యాలను వారికి తెలియజేస్తూ వాటిని అధిగమించే సూచనలు, వినకపోతే వాళ్ళ కర్మనే ఆధారంగా చేసుకుని వారిని సన్మార్గంలోకి తీసుకురావటం. కొన్నిసార్లు దైన్యాన్ని బట్టి వారి అభయహస్తము లభించేది. ఆర్తితో వచ్చిన వారితో వారి వ్యవహారం తమకే వచ్చినట్లు భావించి తృప్తిపరిచేవారు. వారి సన్నిధిలో భయము, ఆందోళన ఉండేవి కావు. కోడి రెక్కల క్రింద ఉన్న పిల్లలాగా మేమంతా వారి ఛాయలో బయట ప్రపంచాన్ని మర్చిపోయేవాళ్లము. వారి సన్నిధిలో లభించే తృప్తి, ఆనందము మరవలేనిది. వారి సన్నిధి వదిలిపోవలసి వస్తే విధి లేక ఏడ్చుకుంటూ పోయిన వారిని నేనెంతో మందిని చూచాను. వారి సర్వశక్తిమత్వంతో రక్షించిన సంఘటనలెన్నో, వారి విభూతితో సంకల్పంతో తగ్గించిన రోగాలెన్నో. అనారోగ్య పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆయనకు చెప్పుకుంటే తగ్గిపోయేవి. దీనికి ఒక ఉదాహరణ ఏమిటంటే, మా అక్కగారికి ఒకసారి జొన్నెక్కింది. అంటే బహిష్టు అయిన తర్వాత స్నానం రోజు తలస్నానం చేసి బాగా నిద్రపోవటం వల్ల చాలా ఎక్కువ జ్వరం వచ్చింది. సహజంగా ఉన్న అభిప్రాయం అంటే అలాంటి పరిస్థితుల్లో వచ్చినవేవి కూడా చాలా అపాయకరంగా ఉంటాయి, త్వరగా తగ్గవవి. అప్పుడు అక్కలకోట స్వామి చరిత్ర మాన్యుస్క్రిప్ట్ వ్రాత ప్రతి ఉంటే అప్పటికి అది ప్రింట్ అవ్వలేదు. ఆ చరిత్ర రోజు సప్తాహ పారాయణం చేస్తున్నాను. మాస్టర్ గారితో నేను సన్నిహితంగా ఉంటాను కనుక నేను విభూతి ఇస్తే తగ్గుతుందేమోనని నన్ను ఒకరు పిలువనంపినారు. మామూలుగా రాత్రి 9 గంటల అయ్యేది. నా పారాయణం అయ్యేసరికి అది పూర్తి అయితే గాని నేను లేచేవాడిని కాదు. ఈ లోపల వాళ్ళెన్నో సార్లు వచ్చి పిలిచారు. అయినా నేను కదలలేదు. పారాయణం పూర్తి చేశాను. మాస్టర్ గారు ఇచ్చిన విభూతి నా దగ్గరుంటే బాబాకు, మాస్టర్ గారికి నమస్కారం చేసుకుని కాస్త విభూతి తీసుకుని వెళ్ళి నుదుట పెట్టాను. ఆశ్చర్యంగా మరో నిమిషంలోనే ఒళ్ళంతా చెమటలు పోసి నిమిషాలలో జ్వరం తగ్గిపోయింది. అస్సలు ఊహించని పరిస్థితి. ఆ తర్వాత మాస్టర్ గారి దగ్గరకు వెళ్ళాలని నడుచుకుంటూ వెళ్ళాను. కులాసా ఏనా అని అడిగారు. ఆయన అడిగే విధానాన్ని అనుసరించి నాకు అర్థమైపోయింది వారు అడిగింది మా అక్కగారి గురించి అని. జరిగేదంతా చెప్పాను. అలా ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన్ను తలుచుకుని ఇస్తే తగ్గిపోయేది. అది ఆయన సర్వశక్తిమత్వానికి చక్కనైన ఉదాహరణ. ఒకసారి మా ఆయన కూతురు మా ఊరొచ్చారు. నేను ప్రతిరోజు మాస్టర్ గారింటికి వెళ్తూ ఉండేవాడిని. వాళ్ళు కూడా మాస్టర్ గారిని చూస్తామన్నారు. కానీ ఆ రోజు మాస్టర్ గారు జిల్లెళ్ళముడి వెళ్తూ నేను ఒక వారం రోజుల వరకు రానని చెప్పారు. అందువల్ల నేను మా ఊరు నుంచి మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళలేదు. వాళ్ళకి నా మీద కొంచెం ద్వేషం ఏర్పడింది. ఎందుకంటే ప్రతిరోజు వెళ్ళేవాడిని కదా. నేను పోయి చూచి వచ్చి మాస్టర్ గారు ఉన్నారంటే వాళ్ళు వెళ్ళి దర్శనం చేసుకుంటారు కనుక వాళ్లకు పుణ్యం వస్తుంది కనుక అది నాకు ఇష్టం లేదు. కనుక నేనే కావాలని ఆ రోజు విద్యానగర్ వెళ్ళలేదు అని వాళ్ళు అభిప్రాయపడ్డారు. నేను అలాంటి వాడిని అయితే మాస్టర్ గారి దగ్గరకు అసలు వెళ్ళే పనే లేదు. అలాంటి భావాలు పెట్టుకుని పోయి ఉపయోగము లేదు. మీకు నిజమైన భక్తి ఉంటే సాయి చరిత్ర స్క్రిప్ట్ ఉంది. విషయం తెలిసేంత వరకు ఆపకుండా పారాయణం చేద్దాం. ఊరు నుంచి మాస్టర్ గారు వచ్చి ఉంటే ఆ విషయం మనకు ఏదో విధంగా తెలుస్తుంది అని మాస్టర్ గారు ఉండే ఫోటో ఫ్రేమ్ టేబుల్ మీద పెట్టి అగరొత్తి వెలిగించి పారాయణం మొదలుపెట్టాను. ఇది చదవాలా, మాస్టర్ గారి నుంచి కబురు తెలియాలా అని అలానే కూర్చుని పారాయణం పూర్తి చేశాను. మధ్యలో టిఫిన్కు కూడా లేవకుండా ఆ తర్వాత గురుగీతలోని శ్లోకాలు ఆర్తితో చదివాను. ఆయన సాయంత్రానికి విద్యానగర్ వచ్చారట. ఉన్నట్టుండి మాస్టర్ గారికి ఏమనిపించిందో ఏమో విజయభాస్కర్ని పిలిపించి, నువ్వు కొత్తపాలెం వెళ్ళి విజయ్ కుమార్ని కలిసి మాస్టర్ గారు విద్యానగర్ వచ్చి ఉన్నారని చెప్పు అని పంపించారు. అతను నన్ను అతి కష్టం మీద వెతికి పట్టుకుని మాస్టర్ గారు ఆయన విద్యానగర్కు వచ్చారన్న విషయం నీతో చెప్పమన్నారని చెప్పాడు. అప్పటికే నాకు కళ్ళనీళ్లు కారిపోతున్నాయి. కొంచెం సేపు నిశ్శబ్దం. నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నా. మా చిన్నాన్న ఉండి ఏం విజయ్ కుమార్కి చెప్పాలట్లా మాకు చెప్పకూడదా అన్నాడు. నాకు నవ్వొచ్చింది కానీ నవ్వాలో ఏడవాలో తెలియలా. ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. పారాయణం చేసుకుంటే మీకు ఫలితం ఉంటుందయ్యా, అనుభవం వస్తుంది, ఏదో కబురు వస్తుంది అని ఛాలెంజ్గా చెప్పాను. అలానే మాస్టర్ గారు చెప్పి పంపించారు. ఆ తర్వాత మాస్టర్ గారిని మా ఊరికి తీసుకెళ్తే
బాగుండునని అనుకుని, మాస్టర్ గారు మీరు మా ఊరికి వస్తారా అని అడిగితే వస్తానని అన్నారు. ఒకరోజు విద్యానగర్ నుంచి నడిచే వచ్చారు 3 కిలోమీటర్లు. సాయంకాలం 4 గంటలప్పుడు మాస్టర్ గారు వచ్చారు కదా అని లైట్ వేయబోతే గత కొన్ని రోజులుగా వెలగని లైట్ వెలగటం, అంతవరకు తిరగని ఫ్యాన్ తిరగటంతో మా వాళ్ల హృదయాలలో కొంచెం చలనం వచ్చింది. మా మామగారు మాస్టర్ గారికి సాష్టాంగ నమస్కారం చేశారు. ప్రతి గురువారం మా అక్కగారు పూలమాలను మాస్టర్ గారింట్లోకి జరిగే సత్సంగానికి పంపేది. వాటిని నేను ఉంటే నేను తీసుకెళ్లేవాడిని, లేకపోతే ఎవరో ఒకరు తీసుకెళ్లి ఇచ్చేవారు. ఒకసారి వరదలు వచ్చాయి. రోడ్డు తెగిపోయింది. ఏటికి కట్ట తెగింది. రోడ్డు కనిపించటం లేదు, దిక్కులు కనిపించటం లేదు. రోడ్డు మీద దాదాపు 3 అడుగుల పైన నీరు ప్రవహిస్తోంది. ప్రతి వారం మాల తీసుకెళ్తున్నాం కదా. ఆ రోజు గురువారం బాబా చరిత్రలో సముద్రంలో ఒక పడవ మునిగిపోతూ ఉంటే ఒకరిని రక్షించిన సంఘటన తలుచుకుంటూ నేను చేతిలో ఒక గొడుగును, కాళ్ళకి రబ్బరు చెప్పులతోనూ బయలుదేరాను. లుంగి కట్టుకుని ఉన్నాను. పూలమాల, కొబ్బరికాయ ఒక సంచిలో పెట్టుకున్నాను. నాతో పాటు ఇంకొకతను వచ్చాడు. కొంచెం దూరం వచ్చిన తర్వాత బాబు నేను రాలేను అని వెళ్ళిపోయాడు. నాకేం భయం అనిపించలేదు. మహా అయితే చనిపోతాను. బాబా సేవలో బాబా రక్షిస్తే మంచిది, నియమభంగం కలగదని అనుకుంటూ అట్లా నడుస్తున్నాను. అలా నడుస్తూ ఒక చోటకు వచ్చేసరికి నీటి వరడు ఎక్కువయింది. అప్పుడు చెప్పులు తీసి గొడుగు వంకి తగిలించాను. నావం చేసుకుంటూ మాస్టర్ గారిని తలుచుకుంటూ అలా నడుస్తూ వచ్చాను. నాకేం జరుగుతున్నదో తెలియటం లేదు. అదంతా అడవి, కానీ సురక్షితంగా మాస్టర్ గారి ఇల్లు చేరాను. కాల్లో చిన్న ముళ్ళైనా కుచ్చుకోలేదు. కాకపోతే ఒళ్ళు తడిసింది. అప్పుడు మాస్టర్ గారి నాన్నగారు చూచి ఆదుర్దాగా, అయ్యో ఒళ్ళంతా తడిసింది, తడుచుకుంటూ వచ్చావే అన్నారు. మాస్టర్ గారు మాత్రం ఆ రూమ్లో ఉండి రాసుకుంటూ గుడ్డలు ఆరబెట్టుకో అన్నారు. అటువంటి స్థితిలోనే కాదు, ప్రతి సంఘటనలో ఆయన సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడు అన్న అనుభవం అవుతూ ఉండేది. జంతువులు కూడా ఆయన దగ్గరకు ఒకసారి వచ్చినవి, మళ్ళీ ఆయన్ను మర్చిపోకుండా ఆయన దగ్గరకు వచ్చేవి. ఒకసారి ఏం జరిగిందంటే, మా ఎద్దుని రోజు పొలానికి మేపటానికి తీసుకువెళ్తాము. మేసిన తర్వాత అది ఇంటికి రావాలి కదా. అన్నింటితో పాటు మా ఇంటికి రాకుండా విద్యానగర్ వైపు వెళ్ళటం మొదలెట్టింది. ఏమిటా ఇది, ఎక్కడికి వెళ్తోందా చూద్దామని దాని వెనకే వెళ్ళాను. అది పోయి నేరుగా మాస్టర్ గారింటి దగ్గరికి వెళ్ళి ఆగింది. పోనీ నాతో పాటు రావాలి కదా, రాలేదు. అది అక్కడే నిల్చుంది. ఇదేదో ఆశ్చర్యంగా ఉందే అని అప్పుడే మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇలా ఎద్దు వచ్చింది సార్ అని చెప్పాను. అప్పుడు మాస్టర్ గారు ఇంట్లో ఉన్న బీరకాయలు ఇంకా ఏవేవో తెచ్చి దానికి తన చేత్తో పెట్టి ఒళ్ళంతా నిమిరారు. అప్పుడు ఇంటిదారి పట్టింది. మాస్టర్ గారు క్లాస్లో సబ్జెక్టు బాగా చెప్పేవారు. పిల్లలకు అర్థం కావటానికి ఎక్కువ ఉపమానాలు చెప్పేవారు. స్కైలార్క్ అనే పోయం దాదాపు 3 నెలలు చెప్పారు. అది వేదాంత పరంగా ఉంటుంది. ఆయనకు బాగా నచ్చినట్లు ఉంది. క్లాస్లో సీరియస్గాను మరలా అంతా జోవియల్గాను ఉండేవారు. జోక్స్ వేసి నవ్విస్తూ ఉండేవారు. ఎవరైనా ప్రశ్నిస్తే షార్ప్గా సమాధానం చెప్పేవారు. ఆయన క్లాసును అందరూ ఎంజాయ్ చేసేవాళ్ళు. వాళ్ళ భావాలు ఆయనకు ముందే తెలిసేవి. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు మరీ క్లోజ్ అయినాను. స్టూడెంట్స్ వేషవాసులో తేడాగా ఉంటే చురుకు ముట్టేటట్లు మాట్లాడేవారు. విమర్శించేటప్పుడు ఆడపిల్లలు మగపిల్లలు అనే భేదాభావం ఉండేది కాదు. ఎవరినైనా సరే సమానంగా చూచేవారు. ఆర్తితో వచ్చి ఆయనకు మన కష్టాలు చెప్పుకుంటే ఓపికగా విని తగిన తరుణోపాయం చెప్పేవారు. కొంతమంది విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లు చెప్తే సహాయపడేవాళ్ళు. మన వైపు నుంచి మనం 1 అడుగు ముందుకు వేస్తే ఆయన 10 అడుగులు ముందుకు వేసేవారు. సహాయం అందించటానికి ఈయనకు బాబాకు తేడా ఏమిటి అని ప్రతిక్షణం గమనించేవాళ్ళం. కానీ మాకు ఎక్కడా తేడా కనిపించలేదు. ఇద్దరూ ఒక్కటే అని అనిపించేది. ఇంతమంది మహనీయులని చూచాము. వాళ్లల్లో ఆధ్యాత్మిక శక్తి ఉండొచ్చేమో కానీ మాస్టర్ గారిలా నలుగురు మధ్యలో కొచ్చి ఉంటూ ప్రతి చిన్న విషయాన్ని విడమర్చి చెప్తూ ఎవరేమంటున్నా పట్టించుకోకుండా తన నమ్మిన దాన్ని చేసుకుంటూ పోవటం ఎంత గొప్ప విషయం. ఒక పెద్ద మనిషి వచ్చి మా పిల్లవాడిని పాడు చేస్తున్నావు, చెడగొడుతున్నావు అని గొడవ చేస్తుంటే నేను రమ్మన్నానా వాళ్ళని? రావద్దని నేను ఎలా చెప్తాను? ఇప్పుడు మీరొచ్చారు, వద్దని చెప్పానా? నేను చెప్పేది వాళ్ళకి నచ్చింది కాబట్టి వచ్చి కూర్చుంటున్నారు, వింటున్నారు. నచ్చని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. దానికి నేనేం చేసేది అని విషదంగా చెప్పేవారు. ఆయనకు ఎప్పుడు నేను ఆధ్యాత్మికంగా గొప్పవాడిని అన్న ఫీలింగ్ ఉండేది కాదు. మిగతా లెక్చరర్తో మామూలుగానే మెలిగేవారు. చాలా సహజంగానే మెలిగేవారు.
మాస్టర్ గారికి పెళ్ళి సెటిల్ అయితే కొంచెం ఫీల్ అయ్యాం, ముందు ఎలా ఉంటుందో ఏమోనని. కానీ తర్వాత అమ్మగారు కూడా ఆటంకపరచలేదు కనుక వెనుకటంత ఫ్రీగా కాకపోయినా దాదాపు అంత ఫ్రీగానే ఉండేవాళ్ళం. మాస్టర్ గారికి పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. పాకలపాటి గురువు గారు మరియు బాబా ఆదేశానుసారము చేసుకున్నారు. కానీ లేకపోతే ఒంటరిగా ఉండి తపస్సు చేసుకోవాలి అని అనుకునేవారు. పెళ్లికి ముందే అమ్మగారితో చెప్పినారు, నన్ను ఎప్పుడు బాబా పిలిస్తే అప్పుడు వెళ్ళిపోతాను అని అనేవారు మాస్టర్ గారు. ఆయన తరచూ ఒక దీపం వెలిగించి ఆ దీపం వైపు తదేకంగా చూస్తూ ఉండేవారు. దానిని ఆరిపోకుండా కూడా జాగ్రత్త పడేవారు. ఏదన్నా సమస్య వచ్చినప్పుడు గురుచరిత్ర, బాబా చరిత్ర పారాయణం చేసేవారు. ఒకసారి అహ్మద్ నగర్ దగ్గర వేరే జాబ్ వచ్చింది. విద్యానగర్లో ఉండగానే వెళ్ళాలా వద్దా అని చీటీ వేశారు. వద్దు అని వచ్చింది, అందుకని మానేశారు. తర్వాత అది వద్దనేవారు. ఎందుకంటే టాస్ వేసిన తర్వాత అలా నడుచుకోవాలి. కానీ ఇష్టాలుంటాయిగా, అవి ఉన్నప్పుడు టాస్ వేసి ప్రయోజనం ఏమిటి? ఇష్టాలు లేని వాళ్ళు టాస్ వేస్తే నిష్పాక్షికంగా దానిని అమలుపరుస్తారు. మనలాంటి వాళ్ళు అనుకూలంగా వస్తే సంతోషపడతాం, ప్రతికూలంగా వస్తే దాన్ని అమలు చేయలేక మన ఇష్ట ప్రకారమే నడుచుకుంటాం. అందుకని చీటీలు వేయవద్దనేవారు. అవతల వాళ్ళ రాగద్వేషాలనేమీ పట్టించుకోకుండా తన స్థాయిలో తాను ఉండి వ్యవహరించేవారు మాస్టర్ గారు. కొంతమంది ఇంటి దగ్గర ఉండి ఆయన్ను ఏవేవో తిట్టి మళ్ళీ ఆయన దగ్గరకు వచ్చి నమస్కరిస్తే అది తెలిసి కూడా ఏమీ పట్టించుకోకుండా మామూలుగా ఊది పెట్టి పంపించేవారు. ఎంత టఫ్ సబ్జెక్ట్ అయినా చాలా రిలాక్స్గా చెప్పేవారు. ఏమాత్రం ఆలోచించి కష్టపడి చెప్తున్నట్లుండేది కాదట. ఒకసారి కోటలో నాస్తిక సభలు ఏర్పాటు చేశారు. ఈ ఆలయాలు అన్నీ ఈశ్వరాలయాలు కాదు అని, దేవుడు ఉన్నాడు అనే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఉంటే ముందుకు రమ్మని ఛాలెంజ్ చేశారు. అది విన్న ఒక స్టూడెంట్ సైకిల్ మీద వచ్చి చెప్పాడు. ఆయన తన లెవెల్ కూడా లెక్క చేయకుండా అతని సైకిల్ని ఎక్కి కోటకు వెళ్ళి చీటీ రాసి పంపించారు. దేవుణ్ణి నమ్మిన వాళ్ళు ఉంటే రమ్మన్నారట. నేను వచ్చి సిద్ధంగా ఉన్నాను, నాకు ఆ అవకాశం ఇవ్వండి అని. అప్పుడు వాళ్ళు ఇప్పుడు ఇవ్వలేవు, కానీ ఫలానా శివయ్య గారింటికి రండి, అక్కడ మాట్లాడుకుందామని వ్రాసి పంపించారట. నేను మీకు చెప్పటానికి రాలేదు, ఈ పబ్లిక్కి చెప్పటానికి వచ్చాను. అంతమంది అమాయకుల ముందు మీరు ఛాలెంజ్ చేశారు కనుక వారికి చెప్పటానికి వచ్చాను అంటే వాళ్ళు ఇప్పుడు మాకు టైం లేదు అని మాస్టర్ గారికి అవకాశం ఇవ్వలేదు. అసలు భయం అనేది ఆయన చరిత్రలో లేదు. ఆయన ఏదన్నా డిక్టేట్ చేస్తూ ఉంటే ఇలా రాద్దాం మాస్టర్ గారు అంటే నచ్చితే అలానే రాయి అనేవారు. ఆయనది చాలా కష్ట జీవితమే. తాను ఒంటరిగా ఉంటూ తన పాటికి తను సాధన చేసుకోలేదు. అందరికీ బోధ చేస్తూ వాళ్ళల్లో మార్పు తీసుకొని వస్తూ సాధన చేయిస్తూ వాళ్ళ బాధ్యతను తాను తీసుకుంటూ వాళ్ళ కష్ట సుఖాలని తాను పంచుకుంటూ వాళ్ళ బాధల్ని తాను అనుభవిస్తూ ఉండటం అన్నది ఎంత బాధ. సులోచన చెప్తుంది, ఒక్కొక్కసారి మాస్టర్ గారు చెప్పేవారట, ఫలానా వారు వచ్చి నమస్కారం చేసుకున్నారు, అందువల్ల తలనొప్పి వచ్చిందని తలకు గట్టిగా గుడ్డ కట్టుకునేవారట. కాళ్ళ నొప్పులు వచ్చాయని సత్యాన్ని తొక్కమనేవారట. ఒకసారి ఎవరో గిట్టని వారు మాస్టర్ గారికి చేతబడి చేయించారట. మాస్టర్ గారి ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుందేమోనన్న భయము కొంతమందిలో ఏర్పడింది. దాదాపు అదే గ్రామానికి 1700 మంది కుంభాభిషేకానికి వచ్చారు. అక్కడ ఉండగా ఆయన ప్రాబల్యం పెరగవచ్చు. అది కాక మాస్టర్ గారి భక్తులు చాలామంది బాబా మందిరం చుట్టూ స్థలాలు తీసుకున్నారు. ఆ భయంతో వారు మాస్టర్ గారికి కొన్ని ఇబ్బందులు కలిగించారు. మహానుభావుడు, ఎవరు ఏమి చేసినా ఆయన ధర్మబద్ధంగా నడుచుకున్నారు. విద్యానగర్లో ఉన్నప్పుడు చాలా ఓపెన్గా ఉండేవారు. ఒంగోలు వచ్చిన తర్వాత అంత ఇన్వాల్వ్మెంట్ ఉండేది కాదు. మాస్టర్ గారు మనల్ని ఎప్పుడు సర్వవేళా గమనిస్తున్నారు, గుర్తిస్తున్నారు. ఆయనకు తెలియకుండా ఏ పని చేయలేము, కనీసం ఆలోచించలేము అనేటటువంటి దృఢ విశ్వాసం ఉండేది. ఎందుకంటే ఆయనకు అన్నీ తెలుస్తాయి అన్న విషయం నాకు బాగా అనుభవంలోనికి వచ్చింది. పైగా ఆయన చెప్తూ ఉండేవారు, నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు కదా అని అడిగేవారు. మొదట్లో ఈయనకేం తెలుస్తుంది అని అనుకునేవాడిని. అవతల వాళ్ళ గొప్పతనాన్ని గుర్తించాడని కూడా అర్హత కావాలి కదా. ఆ తర్వాత మాత్రం ఈయనకు అన్నీ తెలుస్తాయి, సర్వజ్ఞుడు అని నాకు తెలిసిపోయింది. అందువల్ల అప్పటి నుంచి చేయవలసిన ప్రయత్నాన్ని గురించి, ఫలితాన్ని గురించి ఆలోచించక్కర్లేదు. ఎందుకంటే మంచి చెడ్డలు ఆయనే చూచుకుంటారు అన్న దృఢ విశ్వాసం కలిగింది.
మాస్టర్ గారు మమ్మల్ని మహనీయుల దర్శనానికి పంపిస్తుండేవారు. అలా ఒకసారి కాళహస్తి స్వాముల వారి దగ్గరికి వెళ్ళాము. ఎంఏ చదివేటప్పుడు వెళ్తే ఆయన అక్కడ లేరు. నాకు దర్శనం కాలేదు. తిరుపతి నుంచి నేరుగా కాళహస్తి వచ్చాను. ఆయన దర్శనం కాలేదు. సరే ఇంకెందుకులే అని విసిగిపోయి విద్యానగర్ వెళ్ళి మాస్టర్ గారితో చెప్పాను. ఇలా ఆయన ఉండే మధు హోటల్ దగ్గర ఇంకా ఎన్నో చోట్ల తిరిగాను, కానీ ఆయన దర్శనం నాకు కాలేదు అని. అయినా సరే ఈసారి ప్రయత్నించు అని అన్నారు. సెలవు అయిపోయి మళ్ళీ తిరుపతికి వెళ్ళేటప్పుడు కాళహస్తిలో దిగాను. మధు హోటల్ దగ్గరే ఆయన వచ్చి ఉన్నారు. నేను అరటిపండు తీసుకెళ్లాను. రా, నీకోసమే ఎదురు చూస్తున్నాను అని అన్నారు. నా కోసం ఎదురు చూడటం ఏంటి అని మాస్టర్ గారిని స్మరించుకుంటూ నిల్చున్నాను. నీవు ఇంతకు ముందు వచ్చి వెళ్ళావు కదా, అలా ఎప్పుడు వెళ్ళకూడదు, వచ్చిన తర్వాత పని పూర్తి చేసుకుని వెళ్ళాలి అని అన్నారు. నేను అరటిపళ్ళు ఆయనకి ఇచ్చాను. అవి తీసుకున్నారు. మట్టిలో కొన్ని అరటిపళ్ళు కలిపి ఆయన తిన్నారు. అక్కడ ఆవు దూడ నిల్చుని ఉంటే దానికి 2 అరటిపళ్ళు ఇచ్చారు. అప్పుడు మాస్టర్ గారు చెప్పింది గుర్తొచ్చి, ఈయన నాకు ప్రసాదం ఇస్తే బాగుండు అని అనుకున్నా. ఆయన ప్రక్కన సారాయి సీసా ఉంది, దాన్ని చూపించారు. నేను వెనక్కి తగ్గాను. నేను తీసుకోవాలా, మళ్ళీ ప్రసాదం ఇస్తే బాగుండు అని అనుకున్నా. నా ఉద్దేశంలో ప్రసాదం అంటే అరటిపళ్ళని అర్థం. ఆయన మళ్ళీ సారాయి సీసా చూపించాడు. మళ్ళీ వెనక్కి తగ్గి మూడోసారి ఏం చేశానంటే బాబా నామం తలుచుకుంటూ ప్రసాదం ఇస్తే బాగుండు అనుకున్నా. సరే, ఆయన కొంచెం సారాయి తాగి నా చేతిలో కొంచెం పోశారు. ఇక తప్పదని చెప్పేసి తాగేసిన. అది మొదటిసారి అనుభవం. రెండవసారి మాస్టర్ గారి దగ్గర గురుచరిత్ర 7 సార్లు పారాయణం చేసి గోపాలస్వామి గారి దర్శనానికి వెళ్తూ మాస్టర్ గారి ఆశీస్సుల కోసం వెళ్ళాను. ఆయన నాకు 2 రూపాయలు ఇచ్చి ఇది బాబాకి ఇవ్వు అని చెప్పారు. నేను కాళహస్తి చేరాను. అప్పుడు ఆయన మధు హోటల్ దగ్గర లేరు, కన్నయ్య బంకు దగ్గర లేరు, పెట్రోల్ బంకు దగ్గర ఉంటారని చెప్తే అక్కడికి వెళ్ళి అడిగినా ఇక్కడ అవధూత ఎక్కడున్నారు అని అడిగితే ఆ పిచ్చోడా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు అని అన్నారు. నేను అటు ఇటు వెతుకుతున్నాను. నేను బత్తాయి తీసుకెళ్లాను. ఇంతలో ఆయన రిక్షాలో వచ్చి నేను ఎక్కడున్నానో అక్కడికి వచ్చి దిగారు. రిక్షా ఛార్జీ ఇచ్చి పంపించమన్నారు. అలానే ఇచ్చి పంపాను. బత్తాయి పళ్ళు ఇచ్చాక వేరుశనగ పప్పు తెమ్మన్నారు. ఒకరింటికి వెళ్ళారు. అక్కడ కారప్పొడి తెమ్మన్నారు. కారప్పొడి లేదు, మిరప్పొడి ఉందన్నారు. అది తెమ్మన్నారు. 1/2 కేజీ మిరప్పొడి 2 ఇడ్లీలతో తినేశారు. అంతా అయిన తర్వాత నేను వెళ్ళొస్తానని చెప్పాను. సరే, భగవంతుడు నిన్ను ఆశీర్వదిస్తాడన్నారు. అంటే మాస్టర్ గారి దగ్గర ఒకసారి నామం చేసుకుని వెళ్తే ఏ మహనీయుల దగ్గరికి వెళ్ళినా ఆశీర్వదిస్తారు. అంతా సవ్యంగా సాగిపోయింది కదా అనుకున్నాను. కానీ మాస్టర్ గారు ఇచ్చిన 2 రూపాయలు ఇవ్వటం మర్చిపోయాను. నా 2 రూపాయలు నాకు ఇవ్వు అని అడిగి తీసుకున్నారు. అలానే నేను ఒకసారి మరికొందరితో కలిసి అనసూయామాత దగ్గరికి వెళ్ళాము. అప్పటి అద్భుత విశేషాలు శ్రీ సాయిలీలామృతంలో చూడవచ్చు. అలానే నేను ఒకసారి పుండి స్వామి దగ్గరికి వెళ్ళాను. ఆ తర్వాత మాస్టర్ గారి ఆశీస్సుల వల్ల ఆనందమాయి మాత దర్శనము, దేవర హా బాబా దర్శనం కూడా లభించింది. మాస్టర్ గారి ఆశీస్సులతో ఎంతోమంది మహాత్ములను నేను దర్శించాను. అయినా నాకు వారి దగ్గర లభించిన తృప్తి ఇంకా ఎక్కడా కలగలేదు. ఎంతోమంది సన్యాసులు, అవధూతలు, యోగి పూర్ణులు ఉండవచ్చునుగాక. ఒక గృహస్థుగా, ఒక ఉపన్యాసకులుగా మనలో ఒకరై మమేకమై ఉండటము, అలా ఉంటూనే అత్యున్నత ఆధ్యాత్మిక స్థితిలో ఉంటూ ఆచార్య పదానికి నిర్వచనంగా ఉన్న వారిని మనమెంతమందిని చూడగలము. ఒకసారి నేను తిరుపతిలో చదివేటప్పుడు వినాయక చవితికి కొద్ది రోజుల క్రితం ఇంటికి వచ్చి వెళ్ళాను. కృష్ణమూర్తితో మాస్టర్ గారు అన్నారట, విజయ్ కుమార్ వినాయక చవితికి వస్తాడోయ్, రాకుంటే ఆశ్చర్యపోవాలి అని. మా అన్న నాకు డీడీ పంపిస్తుంటే మాస్టర్ గారిలా విజయ్ కుమార్ వస్తాడని అన్నారు. ఇంకా డీడీ ఎందుకు అని అన్నాడట కృష్ణమూర్తి. మొన్ననే కదా వాడు వచ్చి వెళ్ళింది, ఇప్పుడెందుకు వస్తాడు అని వాళ్ళు నాకు డీడీ పంపించారు. వినాయక చవితికి 4 రోజులు సెలవు వస్తుంది కదా, బయట తిన్నా అంతే ఖర్చు అవుతుంది. దానికి బట్టే బదులు ఆ ఖర్చుతో టికెట్ కొనుక్కొని ఇంటికి వెళ్ళి రావచ్చు కదా అని విద్యానగర్ వెళ్ళినాను. అంత క్రితం రోజు మా అమ్మగారు వచ్చి మాస్టర్ గారికి నమస్కారం చేసుకుంటే విజయ్ కుమార్ వస్తాడమ్మా 4 గంటలకు అని చెప్పినారు. నేను తిరుపతి నుంచి వస్తూ వినాయక చవితి కదా వెలక్కాయలు పత్రి కొని వచ్చాను. మాస్టర్ గారు నన్ను చూస్తూనే రారా నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను అని అంటూ చాలా ఆప్యాయంగా పిలిచారు.
ఆ పలకరింపు ఇప్పటికీ మర్చిపోలేను. వెలక్కాయలు అవి అక్కడ పెట్టినాను. కృష్ణమూర్తి గారింటికి వెళ్ళి భోజనం చేసి వచ్చాను. రేపు ఉదయం పూట పత్రిని తీసుకొస్తాను అని అన్నాను. అట్లాగే పోయి రమ్మన్నారు. ఆయన అట్లా అన్నారో లేదో పెద్ద వర్షం మొదలై అలా గంట 2 గంటలు తెరిపి ఇవ్వకుండా కురిసింది. అప్పటికే 12 అయింది. మళ్ళీ మధ్యలో వస్తుందేమో ఎందుకులే అని మాస్టర్ గారింట్లో పడుకుని వేకుజామున 3 గంటలకు లేచి నడుచుకుంటూ మా ఊరు వెళ్ళి మా ఇంటి తలుపు తట్టాను. మా అమ్మ వచ్చి తలుపు తీసి, స్వామి చెప్పినట్లు వచ్చేసినావే అంది. అలా ఎవరు ఊహించని రీతిన నేను పండుగకు వస్తానని, 4 గంటలకు ఇల్లు చేరుతానని మాస్టర్ గారు ముందే చెప్పేశారు. అలా మాస్టర్ గారికి ముందు జరగబోయేది ఆయనకు తెలుస్తుందని మా అమ్మగారికి అనుభవం ఇచ్చారు. మా అమ్మగారికి కూడా మాస్టర్ గారు ఎన్నో అనుభవాలు ఇచ్చినారు. నేను ఎంఏ చదివిన తర్వాత నా మేనమామను ఏదో కొంత క్యాపిటల్ పెట్టి నా చేత బిజినెస్ చేయించాలని ఆలోచించారు. అప్పుడంటే 1976లో ఒంగోలులో మా కజిన్ బ్రదర్స్ పినాకిని స్టోర్స్ ఓపెన్ చేశారు. నెల్లూరులో కూడా ఉంది, కానీ నన్ను ఒంగోలు పినాకిని స్టోర్స్కు క్యాషియర్గా పంపించారు. అప్పటి వరకు మాస్టర్ గారి దగ్గర ఉండి గురుచరిత్ర, బాబా చరిత్ర పారాయణలు చేసి సత్సంగాలు చేసేందుకు అలవాటు పడిన నాకు ఆ బిజినెస్ ఏమీ నచ్చలేదు. అయినా సరే తప్పదు. సరే, నన్ను క్యాషియర్గా ఒంగోలు పినాకిని స్టోర్స్కు పంపించారు. క్యాషియర్ జాబ్ అంటే చాలా బిజీగా ఉంటుంది, కొంచెం కష్టంగా ఉంటుంది. ఒక పైసా అటు ఇటు అయినా కష్టమే. ఒక్కసారిగా 12-15 మంది గుంపులుగా వస్తారు. ఆలోచించే వ్యవధి కూడా ఉండదు. ఒక్కసారి అన్ని బిల్స్ రాయాలన్నా కష్టమే అవుతుంది. అక్కడ ఉండేవారి సంస్కారాలైతేనేమి, వచ్చేవారి సంస్కారాలైతేనేమి చాలా కష్టం అనిపించేది. మాస్టర్ గారికి వ్రాశాను, నేను ఇక్కడ అడ్జస్ట్ కాలేకుండా ఉన్నాను, ఏం చేయాలో నాకేం అర్థం కావటం లేదు అని రాస్తే దానికి మాస్టర్ గారు వెంటనే వ్రాసినారు, మహర్షి వాళ్ళ ట్రైనింగ్ కోర్సు ఒకటి ఉంది, అది కనుక అయితే వారే భోజనం పెట్టి ఉద్యోగం ఇస్తారు, ముక్తి కూడా ఉంటుంది అని. సరేనని అప్లై చేస్తే వాళ్ళు పెట్టిన ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయినాను. వాళ్ళు అడిగిన వాటికి 4 ముక్కలు ఎక్కువనే చెప్పాను. నా సమాధానాలు విని అప్రిషియేట్ చేశారు. తర్వాత ఈ జాబ్ వచ్చింది. ఎంతో సంతోషంగా ఉన్నది. అప్పుడప్పుడు అంటుండేవారు మాస్టర్ గారు, ఫారిన్ కూడా పంపిస్తారట అని. అలానే కాలాంతరంలో విదేశాలకు వెళ్ళటం జరిగింది. మాస్టర్ గారు సమాధి కాకముందు నన్ను రమ్మని స్వయంగా లెటర్ రాశారు. విజయ్ కుమార్ను రమ్మని లక్ష్మమ్మ చేత దేవయ్య చేత చెప్పంపించారు. కానీ నేను రాలేకపోయాను. అయితే మాస్టర్ గారు సమాధి అయిన తర్వాత కూడా ఆయన లేరు అనే కొరత నాకు లేదు. ఆయన భౌతికంగా మన మధ్యన లేరు అనే కానీ నాకు ఎటువంటి సమస్య వృత్తిపరంగా కానీ, సంసారపరంగా కానీ, లేదా ఇంకొక రకంగా కానీ వచ్చినా ఆయనకు తెలుపుకుని ఇది నాకు చెయ్యి అని ఆయనకు తెలుపుకుంటే దానికి రెస్పాన్స్ వస్తుంది. ఫారిన్లో కూడా నాకు కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి. టీచింగ్ సైడ్ నాకు ప్యాకెట్ ఖర్చులు 50 పౌండ్లు ఇస్తూ ఉంటారు, కానీ అన్నిటికీ బిల్లు ఇవ్వవలసిందే. అవి ఖర్చు పెట్టకుండా దాచుకునే అవకాశం లేకుండా పోయింది. అలా నిరోధించడం వల్ల మనం ఇంత దూరం వచ్చింది ఏదో సంపాదించుకోవాలని కదా అని బాధ వేసేది. ఒకరోజు మాస్టర్ గారికి చెప్పుకున్న ఆ రోజు రాత్రి నాకు కల వచ్చింది. నన్ను నిరోధిస్తున్న ఆ ఇద్దరికి ముక్కుకు తాళ్లేసి పట్టుకుని తీసుకెళ్లి బంధించారు. మాస్టర్ గారు ఏదో చీటీ రాసి ఇచ్చారు, నాకు దీవెనలు కూడా ఇచ్చినారు. అలా స్వప్నం వచ్చింది. ఆ తర్వాత వాళ్ళిద్దరిని మహర్షి గారు హాలండ్ పిలిపించి అక్కడనే ఆపేశారు. ఎందుకు పిలిపించారో, ఎందుకలా ఆపేశారో కానీ వాళ్ళు పోతామంటే కూడా అక్కడికి వెళ్ళి ఏం చేస్తారులే, ఇక్కడే ఉండండి అని అక్కడే ఉంచేశారు. ఆ తర్వాత నేను మా ప్యాకెట్ మనీని సేవ్ చేసే అవకాశం కలిగింది. ఆధ్యాత్మిక చర్చలు వచ్చినప్పుడు ఏది నిజంలో చెప్పిన విషయాలు మనసుకు హత్తుకునేటట్లుగా వారి స్థాయిలో వివరించేవారు. బాబా లాగానే మాయా, జగత్తు, బ్రహ్మ అనే విధంగా కాక వచ్చిన వారి పరిపాకాన్ని బట్టి ముందు వారి సమస్యను పరిష్కరించి బాబా పట్ల వారికి విశ్వాసం ఏర్పడిన తరువాత మనస్సును సంస్కరించే మార్గంలో పెట్టేవారు. నిజమైన ఆనందం సాధన ద్వారానే వస్తుంది. మనస్సుకు నిలకడ దొరికిన తరువాత, అంటే వారి మనస్సును వారు చెక్కబెట్టుకున్న తరువాత నిశ్చలతత్వం వస్తుందని, అట్టి నిశ్చలత ఆత్మ సంయమనం అవుతుందని. నిద్రలో మనకు ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారము, ద్వైతభావం ఉండవు కనుక ఆ అనుభూతి అందరికీ ఒకటేనని. అలానే మనస్సు సమ ప్లస్ ధి
సమాధి స్థితిని పొందిన తరువాత పైన చెప్పిన లోపాలు ఉండవు కనుక పరిపూర్ణమైన ఆనంద స్థితిని పొంది ఉంటారని. అది నిద్ర కాని పూర్ణ జాగృతి కనుక అది నిద్ర కాని పూర్ణ జాగృతి కనుక సర్వసమర్థతతో పనిచేస్తుందని చెప్పేవారు. అది ఒకటే అయినప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు కదా అని అడిగితే రమణ మహర్షి సంభాషణను ఉదహరిస్తూ ఎవరి దృష్టిలో అన్నారని చెప్పారు. అంటే రమణ మహర్షి దృష్టిలో వాడు లేడు, అడిగే వారి దృష్టిలో రమణ మహర్షి వేరు, వాడు వేరు. అందుకు గురుగీత చెబుతుంది, అస్మై కారణ రూపాయ కార్యరూపేణ భాస్యత్ కార్యకారణ రూపాయ తస్మై శ్రీ గురవే నమః. అంటే గురువే కార్యము, కారణము కూడాను. అది నడిచే బ్రహ్మము, తినే బ్రహ్మము, మాట్లాడే బ్రహ్మము, వినే బ్రహ్మము, వినిపించే బ్రహ్మము, చూడబడే బ్రహ్మము. అందుకే వారు తినని వారు, మాట్లాడని వారు, నడవని వారు, గృహస్థుగా ఉండి లేనివారు. అంతటి మహనీయుని పొందిన ఈ పుడమి తల్లి భాగ్యమెంతటిది, ఈ ఆంధ్రభూమి ధన్యత ఎంతటిదని చెప్పగలము. వారి గ్రంథాలు చదివితేనే మళ్ళీ చదువుతూ ఉంటే ఒళ్ళు పులకరిస్తుంది అని, అవగాహన అయ్యే కొద్దీ మనకు అర్థమవుతుంది అని. అవి అపౌరషేయ భాష్యాలని, బ్రహ్మ సమరత, చైతన్య ఘనత పొందిన మహనీయుని మనం ఎంతవరకు ఉపయోగించుకుంటున్నామో ఆలోచిస్తే మనకు సిగ్గు వేయదు. మీరు ఉన్న చోట నేనున్నాను అని వారు చెప్పిన మాటన్నా మనకు గుర్తుందా? ఎంతసేపు మనలోని రాగద్వేషాది వలయంలో చిక్కి కొట్టుకుపోవటం తప్పితే మాస్టర్ గారితో సహజీవనం గడిపిన వారిలో కూడా నాతో కలిపి మిగిలి ఉన్నాయంటే మనమెంత పురోగమించినట్లు. అందుకే పూజలో ఆత్మ సమర్పయామి అన్నప్పుడల్లా నేను చేసే పూజపై నాకే జుగుప్స కలుగుతుంది. ఇది ఒక దొంగ పూజ అని. త్వమేవ మాతా చ పితా త్వమేచ త్వమేవ సర్వం అని పరిసమాప్తి చేసి మిగతా రోజంతా మన దైవ వ్యవహారం పూజాపాటికి పూజే, వ్యవహారం పాటికి వ్యవహారమే. అలా కాక సకల సృష్టి బాబాగా దర్శించి అందరిలోనూ అట్టి చైతన్యాన్ని మేల్కొల్పుతూ మనము ఏమి చెయ్యగలుగుతున్నామో, ఏమి చెయ్యలేకపోతున్నామో గుర్తిస్తూ మనం చేసే ప్రతి తప్పటడుగుకి హృదయస్పందన రూపంలో తలపిస్తూ ఉన్నటువంటి భరద్వాజ గారి రూపంలో వచ్చినటువంటి ఆ దివ్యమూర్తికి సహస్ర వందనాలు. ఓం భద్రం కర్ణేభి శృణుయామ దేవః, భద్రం పశ్యేమక్షామి, భద్రం పశ్యే మాక్షభి యజస్త్ర, స్థిరైరంగై సుష్టువాంస స్తనూభి, వ్యషేఘ దేవహితం యదాయుః, స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవా, స్వస్తి నః పూషా విశ్వవేదాః, స్వస్తి న స్వార్థో అరిష్టనేమిః, స్వస్తి నో బృహస్పతిర్దధాతు. యాజకుని పూజించు దేవతలారా, తమ కృపచే మేము చెవులతో శుభమైన మాటలు వినుదుముగాక, నేత్రములతో కళ్యాణమును చూచెదముగాక. ఓం శాంతి శాంతి శాంతి. జై సాయి మాస్టర్.